మీరు స్వతహాగా రైటర్, డీజే టిల్లుకు కూడా మీరే వర్క్ చేశారు. అంటే ఇప్పుడు యాజ్ ఒక రైటర్గా ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు దానికి కూడా భాస్కర్ గారు రైటర్ అండ్ డైరెక్టర్. సో ఎక్కడైనా క్లాష్ అనిపించిందా? అంటే ఈ సీన్ ఇలా కాకుండా ఇంకొకలా తీస్తే బాగుండు, లైక్ అంటే అది క్లాష్ అనండి, దాన్ని అది ఒక డిస్కషన్ అంతే. ఇట్స్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ దట్ ఒక సీన్ ఎన్ని యాంగిల్స్లో షూట్ చేయగలుగుతాం, ఎన్ని రకాలుగా షూట్ చేయగలుగుతాం అనేది ముందే మనం అందరం డిస్కస్ చేసుకుని దాంట్లో బెస్ట్ ఏది మనకు అనిపిస్తుంది అనే దాన్ని బట్టి ముందుకెళ్ళాలి కదా. సో ఇట్స్ నాట్ క్లాష్ ఆర్ ఎనీథింగ్ కాదండి. అది ఇదేంటంటే ప్రతిసారి నేను రైటర్ అట్లాంటి నాకేంటంటే రైటర్ అయ్యేసరికి గోల్ తప్పట్లేదు. ప్రతిసారి మీరు వెళ్ళి ఇన్వాల్వ్ అవుతున్నారా, మీరు వెళ్ళి ఇది చేస్తున్నారా, అది చేస్తున్నారా అని. బట్ అదే ఇదేంటంటే ప్రాబ్లం, ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనేది అవేర్నెస్ లేదు బయట. అది లేకపోయేసరికి అందరు ఏదో క్లాష్ గొడవ అని అలా పర్సీవ్ చేస్తున్నారు. కానీ ఇన్ఫాక్ట్ అందరూ ఆర్టికల్స్ అవి రాసి గొడవలు అవి రాసినప్పుడు మేము చిల్లుగానే ఉన్నాం ఇద్దరం. మేము హ్యాపీ సినిమా తీసుకుంటున్నాం యాక్చువల్లీ. సో అదేంటంటే తెలియదు బయట, అవేర్నెస్ లేక ఏంటంటే ఏదో హియర్సేలో నుంచి రాసేస్తారు. బట్ చాలా క్రియేటివ్ డిస్కషన్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకొని ద బెస్ట్ ఏంటి ఉన్న దీంట్లో చేయగలుగుతాం అనేది చేసామండి మేము. ఓకే, అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యి, అంటే ఆయన వెర్షన్ ఒకలా ఉంటుంది, మీ వెర్షన్ ఒకలా ఉంటుంది, కాంప్రమైజ్ అయ్యి టేక్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఒక 2-3 సార్లు ఒక సీను ఇలా చేసాము అనుకుని మళ్ళీ తర్వాత ఇద్దరం ఎడిట్ మీదకి వెళ్ళి ఇది ఇంకా కరెక్ట్గా ఉండాలి కదా, సరిపోవట్లేదు కదా అని మళ్ళీ రీషూట్ ప్లాన్ చేసుకున్న 2-3 సీన్స్ చేసామండి అట్లా. ఓకే, సో డీజే టిల్లు స్క్వేర్, అంటే డీజే టిల్లు వచ్చిన తర్వాత అది చాలా బ్లాక్ బస్టర్. తర్వాత టిల్లు స్క్వేర్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ రైట్ నో అదే వైబ్ జాక్ మీద కూడా కనిపిస్తూ ఉంది. మీరు అన్నారు ఇప్పుడు టిల్లు స్క్వేర్కి చాలా కేర్ తీసుకొని చేసాం ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ జాక్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకున్నారు? దీంట్లో కూడా తీసుకున్నామండి కేర్. అంటే ఈ స్టోరీ వైజ్, ఈ స్కేల్ వైజ్ టిల్లు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అట్ ద సేమ్ టైం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే హ్యూమర్ మిస్ అవ్వకుండా ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసి చేసాం.